హాయ్ అండి. నిన్నటి లైవ్‌లో మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తనుజ అండ్ కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ డెమోన్. ఎందుకు అంటే అక్కడ డెమోన్ కిచెన్‌లో మస్తు వర్క్ చేస్తుంటాడనమాట. వీళ్ళిద్దరూ చాలా క్యూట్ కన్వర్జేషన్ పెడతారనమాట డెమోన్ గురించి. డెమోన్ చాలా కష్టపడతాడు. చాలా కష్టపడి వంట చేస్తుండు. అసలు ఈ సీజన్ మొత్తం నిల్చొనే కష్టపడి వంట చేస్తుండు. అసలు మనకైతే కడుపు నింపుతుండు. చాలా బాగా చేస్తాడు వంటలైతే. హస్బెండ్ మెటీరియల్ ఎంత కష్టపడతాడో అని చెప్పి బాగా పొగుడుతారనమాట డెమోన్ని. ఇది హైలైట్ అనిపించింది. వాడు ఎప్పుడు ప్రతిసారి చెయ్యను అని ఏ వర్క్లో కూడా చేయను అని చెప్పడు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. అన్నిటికీ ప్రౌడ్గా చూపించుకోడు. మంచిగా వాడు అన్ని పనులు మంచిగా చేసుకొని వాని పని ఏందో వాడు చూసుకుంటాడు. ఎవరిని హర్ట్ చేయాలని కూడా అనుకోడు వర్క్ విషయంలో అని చెప్పి చెప్తానమాట. అన్ని వంటలు చేస్తాడు. ఈ సీజన్ మొత్తం వాడు కుకింగ్ చేసుకుంటూనే ఉన్నాడు. నిజంగా హైలైట్. వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఆ పొజిషన్లో ఎవ్వరు చేయలేరు. వాడైతే చేసిండు అని చెప్పి ఇమాన్యుయల్ అయితే మస్తు పొగుడుతారనమాట. ఇమాన్యుయల్ తనుజ చాలా అంటే చాలా పొగుడుతారనమాట. ఇంకా అప్పుడే డెమోన్ వచ్చి కూర్చుంటాడనమాట. కూర్చొని పిలుస్తారనమాట. పిలిస్తే డెమోన్ వచ్చేసి కూర్చుంటాడనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నలుగురు కలిసి ఒక క్యూట్ కన్వర్జేషన్ పెడతారనమాట. అప్పట్లో మా నాన్నమ్మ ఇట్లా రొట్టెలు చేసేది, చపాతీలు బాగా చేసేది, నెయ్యి వేసేది, వెన్న వేసి రాసిచ్చేది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ క్యూట్గా మాట్లాడుకుంటుంటారు. తనుజ వాళ్ళ నాన్నమ్మ గురించి చెప్తూ ఉండేదన్నమాట. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్నమ్మ చపాతీలు చేసి బాగా దాంట్లో పైన వెన్న వేసి బాగా చేసి ఇచ్చేదన్నమాట. నాకైతే ఇప్పటికీ చాలా ఇష్టం. ఇప్పటికీ నేను తింటానని చెప్తానమాట. అప్పుడు డెమో నుండి అవునులే నువ్వు ఇప్పటికీ తింటావులే, నువ్వు వెన్న అంటే బాగా వెన్నతో తింటావు కదా అని అంటాడనమాట. అంటే అప్పుడు తనుజ ఉండి అవును నేను ఇప్పటికీ తింటానని చెప్తే ఇమాన్యుయల్ ఉండి ఏమంటాడంటే వాడు ఏదో మీనింగ్లు అన్నాడు చూడు, వాడు నీ మీద సెటైర్ వేస్తున్నా అంటే ఏం రా నిజంగా నా మీద సెటర్ వేస్తున్నావా చెప్పు, ఏమన్నావు చెప్పండి. నేనేమన్నా వెన్నతో పెరిగావు కదా అని చెప్పి చెప్తున్నా, వెన్న తింటావు కదా అని చెప్పి చెప్తున్నానంటే ఇంకా మస్తు కామెడీ అనిపిస్తుంది. ఇంకా అలా సరదాగా నవ్వుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ నలుగురు బాండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు రీతు వెళ్ళిపోయాక డెమోన్ ఒక్కడే అయిపోతాడు అనుకున్నాను. బట్ తనుజ అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళ నలుగురు కలిసి చాలా అంటే చాలా బాగా ఉంటున్నారు. అసలు వీళ్ళ ముగ్గురు డెమోన్ అయితే చాలా బాగా చూసుకుంటున్నారని అనుకోవచ్చు. ఎక్కడ ఒక్కరిని సోలోగా వదిలేస్తలేరు. నాకైతే వీళ్ళ బాండింగ్ చాలా అంటే చాలా నచ్చింది. అసలు టాప్ 5 ఈ నలుగురు ఖచ్చితంగా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటారు. ఇట్లా ఇమాన్యుయల్ అయితే కామెడీ ఎక్కడున్నా కామెడీ బాగా చేస్తాడు. అసలు తనుజ బాండింగ్, ఇమాన్యుయల్ బాండింగ్, ఇంకా కళ్యాణ్ బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్ని మాటలు తనుజ అన్న ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడతాడనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అన్న వెంటనే రియాక్ట్ అయిపోయి అట్లా వద్దన్నట్టు ఉండడు. అసలు ఇమాన్యుయల్ తనుజతో వచ్చి ఉంటాడు. అన్న కొద్దిసేపటికి వచ్చి ఎప్పటికి ఎన్ని మాటలన్నా ఎంత తిట్టుకున్నా అది గేమ్ వరకే అని చెప్పి ఇమాన్యుయల్ చాలా బాగా ఉంటాడు అనమాట. అందరితో అట్లనే ఉంటాడు. నాకు ఇది హైలైట్ అనిపిస్తుంది. ఇంకోటి తనుజ కూడా అంతే. తనుజ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇంకోటి తను కూడా ఒక్కొక్కసారి చాలా మంచిగా ఆలోచిస్తుంది. అందరి గురించి ఆలోచిస్తుంది. హ్యాపీగా నవ్వుకుంటూ ఇంకా ఇమాన్యుయల్తో పాటు తను కూడా చాలా బాగా కామెడీ చేసుకుంటూ ఇమాన్యుయల్ పైన జోక్స్ వేసుకుంటూ చాలా బాగా అందరితో చాలా బాగుంటుంది. అసలు అట్లా నెగిటివ్ అంటే గేమ్స్ వైజ్గా వస్తేనే ఆమె అలా నెగిటివ్ ఉంటుంది, కానీ మిగతా టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. అందరితోనే హ్యాపీగా ఉంటుంది. అయితే నిన్నటి లైవ్లో ఏమైందంటే తనుజ కళ్యాణ్తో మాట్లాడుతూ డెమోని పొగుడుతారు కదా అందరు కలిసి. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనుజకి ఎందుకు అనిపిస్తుందో అది నాకు అర్థం కాదు. తనుజ ఉండి అంటదనమాట, కళ్యాణ్ ఒకసారి వెళ్ళి డెమోని హగ్ చేసుకోవచ్చు కదా అని చెప్తానమాట. ఎందుకురా ఏమైందని అంటే మీరు హగ్ చేసుకుంటే చూడాలనిపిస్తుంది అని చెప్పి చెప్తానమాట. ఇది హైలైట్ అనిపిస్తుంది. వెళ్ళరా వెళ్ళు ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి హగ్ చేసుకో అని చెప్పి చాలా బ్రతిమలాడుతాను అనమాట. అప్పుడు కళ్యాణి వెళ్ళేసి డెమోని హగ్ చేసుకుంటాను అనమాట. హైలైట్ ఉంటుంది ఆ సీన్ అయితే, నిజం చెప్తున్నా. అంటే అంటే తనుజకి ఎందుకు అనిపిస్తుందో నాకు అస్సలు అర్థం కాదు. తనుజ ఉండి నాకు చూడాలనిపిస్తుంది, మీ ఇద్దరు హగ్ చేసుకుంటే నాకు ఒక్కసారి చూడాలనిపిస్తుంది, ఒక్కసారి వెళ్ళి నా కోసం హగ్ చేసుకో అనగానే కళ్యాణ్ వెళ్ళి హగ్ చేసుకుంటాడు. ఇంకోటి రీతు కూడా చెప్పి వెళ్తుందిగా వెళ్ళేటప్పుడు,
అరే డెమోన్‌తోని చూసుకోరా, డెమోన్‌తోని మాట్లాడరా, వాడికి మస్తు ఫీల్ అయితున్నా అని చెప్తది కదా! ఇంక అది గూడా ఆ సిచ్యువేషన్ గూడా గుర్తొస్తదేమో తనుజకి అలా చెప్తదనమాట. నాకు అదే అనిపించింది. సేమ్ అదే సిచ్యువేషన్ గుర్తొచ్చింది నాకైతే. సో, అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా వీళ్ళు ప్యూర్ బాండింగ్ ఉందనిపించింది నాకైతే. సో, వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ చాలా అనిపించింది నాకట్లా హగ్ చేసుకున్నప్పుడు. ఎంతైనా గేమ్ వైస్‌గా కొట్టుకున్నా, తిట్టుకున్నా నార్మల్ టైమ్‌లో అయితే వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగుంటారు. వీళ్ళ బాండింగ్ నాకెప్పటికీ నచ్చుతది. సో, ఈ వీడియోలో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. కళ్యాణ్ అండ్ డెమోన్ బాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. సో, ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.